వెల్కమ్ టు ఎన్ఫో న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గీతే ఆదేశానుసారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఒకేసారి అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారుల ఇళ్లపై పోలీసుల మెరుపుదాడి చేశారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక, తాళ్లపల్లి గ్రామాల్లో ఇల్లంతకుంట ఎస్ఐ అశోక్ కుమార్, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సౌదాలు నిర్వహించి ఇళ్లలో తనిఖీలు చేసి వడ్డీ పత్రాలు, కుదబెట్టిన ద్విచక్ర వాహనాలు, భూమి పాస్బుక్లు, ప్రామిసరీ నోట్లు, కొద్దిపాటి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ పూర్తి విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అలాగే మండలంలోని ఎవరికైనా కూడా మైక్రో ఫైనాన్స్, డైరీ చిట్టీలు, వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తుంటే సమాచారం ఇవ్వాలని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. రాసుకుంటున్నావా? అటు పెట్టే మేము 10,000 ఇస్తే ఇస్తామంటే 10,000 తెచ్చి ఎర్ర టెండర్లు ఇద్దరు మోరం కష్టం చేసి 10,000 తెచ్చి ఇచ్చినా బుక్ చేయలేమి టైంకి ఇవ్వమన్నారు. మా కొడుకు దగ్గర ఉంది, ఇది ఉంది, ఆడుంది అని చెప్పారు. 10,000 ఇచ్చినా కానీ ఇవ్వలే బుక్. సంపత్. నీ పేరు, ఇంటి పేరు మొత్తం? ఏట్లా సంపత్. నీ పేరు? ఏట్లా సంధ్య. సంధ్య. ఈ ఊరు సార్. రేపాక. ఎన్నేళ్ళ కింద తీసుకున్నా నాకు ఏది తెలియదు మేడం. నాకు తెలియకుండానే బాగా ఇచ్చుకున్నా లేకపోతే బాగా లేదు, ఏం లేదు. సిటీ కాడ ఎన్ని తక్కువ పడ్డాయో ఎట్లా ఇచ్చిండ్రో తెలియనే తెలియదు. మేము దేవుడు అడితే దొరకలేదు. నువ్వు ఎక్కడ అంటున్నావు? నీకు నాకు సంబంధం లేదు. పాస్బుక్ ఇప్పుడు నీకు లేదు. నా బుక్ నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? నా బుక్ నువ్వు నీది ఎట్లా పెట్టుకోవాలి? ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? నాది పాస్బుక్, మా ఆయనదా పాస్బుక్? నాది. రైతు బంధు పడతలేదు అని బదిలాడిన కాడు మొక్కుతాయి. 10 రోజులు వచ్చేవాడి ఇంటికి రైతు బంధు పడుతుంది, రైతు బంధు పడతలేదు నాది సారు. అన్న జర దండం పెడితే నీ పెద్ద నీ బిడ్డ ఎట్లా ఉండదని అన్నా కానీ ఇయ్యలే. ఎందుకంటే నీ పెట్టినా నేను పెడితే తీసుకోవాలా పాస్బుక్? నువ్వు ఎవరు తీసుకున్నావా పాస్బుక్? ఎవరు ఇచ్చారు? మీ పెద్ద జిల్లా ఎస్పీ మహేష్ బాబు సాహెబ్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈరోజు అక్రమ వడ్డీ వ్యాపారులకు ఎవరైతే అక్రమంగా వడ్డీ ఇస్తూ ప్రజలను దోచుకుంటున్నారో అలాంటి వ్యాపారుల మీద రైడ్ చేసి ఏదైతే వాళ్ళు అక్రమంగా ఇస్తున్నటువంటి ఆ కాగితాలు, కుదబెట్టుకున్నటువంటి వస్తువులు, వాహనాలు ఇవన్నీ తనిఖీ చేసి మేము కోర్టుకు పెట్టడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ మీద కేసు నమోదు కాబడుతుంది. ఈ యొక్క సర్చింగ్లో భాగంగా మేము ఇల్లంతకుంట మండల పరిధిలోని రేపాక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారులు, అలాగే తాళాలపల్లి గ్రామంలోని ఒక వడ్డీ వ్యాపారులను పోలీస్ టీం ఆధ్వర్యంలో చెక్ చేయడం జరిగింది. ఇక్కడ సెర్చ్ చేసి తాళాలపల్లి గ్రామంలో ఒక అక్రమ వడ్డీ వ్యాపారి వద్ద 3 వాహనాలు మరియు ఆర్సీ కార్డులు, కొన్ని కాగితాలు మేము సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా, ఎలాంటి మనీ లెండర్ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. అలాంటి లైసెన్స్ లేకుండా ఎవరైనా వడ్డీకి అప్పులు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఎవరైనా బాధితులు మిమ్మల్ని ఎవరైనా వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ కోసం కానీ, లేకపోతే అధిక వడ్డీ, లేకపోతే డైలీ ఫైనాన్స్ రూపంలో, మైక్రో ఫైనాన్స్ రూపంలో ఎవరైనా మిమ్మల్ని వేధించినట్లయితే ఆ పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడతాయి.